లక్ష్యం సమాజహితం. నా పేరు చిత్ర. ముందుగా మనం హెడ్లైన్స్ చూద్దాం. వరద ప్రాంతాలను పరిశీలించిన సీఎం. ప్రత్యేక హెలికాప్టర్లో బాధితుల పరామర్శ. ధాన్యం కొనాలంటూ సుభద్ర డిమాండ్. రైతులకు న్యాయం చేయాలంటూ ఆందోళన. చిత్తూరు జిల్లా చెరువులో మృతదేహాలు, వివరాలు తెలియాల్సి ఉందన్న ఎస్ఐ. పైప్ లైన్ పనుల ప్రారంభం, శ్రీకారం చుట్టిన జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే. చూద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప విమానాశ్రయం చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన జగన్ అక్కడి ప్రజలను పరామర్శించి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జాకియా ఖాన్, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రాచమల్లు, శివప్రసాద్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, దాసరి సుధా, మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, రమేష్ యాదవ్, సి రామచంద్రయ్య హాజరయ్యారు. సాంచేపా స్పీడ్లో దిగింటుంది, స్లో అయితే తిప్పుకోవచ్చు సార్. వేరే అంటే దీంతో చాలా మంది ఉంటారు, మంత్రులందరూ వచ్చి వేరే తెస్తున్నారు కదా. స్పెషల్ ఫోటో ఫోటోస్ ఉంటాయి. సాక్షిన లోపల వాయిస్ రాదు. వీళ్ళందరూ సెకండ్ ఇచ్చాడు, ఇట్లా తిరుగుతుంది బాగా ఖచ్చితంగా. సీటింగ్ పట్టించి రేటు రైతులు పండించిన ధాన్యాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే కొనాలని జనరల్ సెక్రటరీ రచ్చ సుభద్రారెడ్డి అన్నారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ఉద్యోగాల వయస్సు పరిమితిని తగ్గించాలని అన్నారు. దేశంలో చదువుకున్న యువకులకు ఉద్యోగాలు లేక తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెలా వచ్చే పెన్షన్లు కూడా సమయానికి రావడం లేదని, విడతల వారీగా వేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మహిళా కన్వీనర్ వి లీలా, వైస్ ప్రెసిడెంట్ దేవి చరణ్ పాల్గొన్నారు. ధాన్యం వెంటనే కొనాలి కేసీఆర్. ఆ ధాన్యం కొననట్లయితే మేము మేము కొన్ని డిమాండ్స్ ఆయనకు ఇస్తున్నాము. ఆ డిమాండ్స్ మీద ఆయన శ్వేతపత్రం విడుదల చేయాలి. శ్వేతపత్రం విడుదల చేయని పరిస్థితిలో మేము సమ్మె చేసి, మేము పోరాటం చేసి, ఎక్కడున్నా సరే కేసీఆర్ను గేరావు చేసి మేము పట్టుకుంటాం. వేరే పార్టీలాగా సమాజ నిర్మాణం చేయడానికి మేము పూనుకున్నాము. మా పార్టీ సోషలిజం అంటేనే అది. అందుకొరకు కేసీఆర్ ఆటలు సాగవు. ఇప్పుడు ఆయన ప్రజలందరూ పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఒక కుటుంబపరం చేసుకున్నాడు. అందుకొరకు ఆయన ఒక నవాబ్ అనుకుంటుండు, ఆయన ఒక చక్రవర్తి అనుకుంటుండు. అవన్నీ మర్చిపోయి ప్రజల కోసం ఆయన దిగి రావాల్సిందే. ఆయన ప్రజల కోసం ఫామ్ హౌస్ వదిలిపెట్టి పని చేయాలి. మా డిమాండ్స్ మీద ఆయన శ్వేతపత్రం వెంటనే విడుదల చేయాలి. చెప్పండి. యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. యువతకు బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు బాధ్యతలను తీరిపోయిన ఓల్డ్ ఏజ్ వాళ్ళను చేయలేరు. వాళ్ళ బాధ్యతలన్నీ అయిపోయినాయి కాబట్టి వాళ్ళు చేసేది ఏమీ లేదు. వెంటనే వాళ్ళ విరమణ వయసును తగ్గించి యువతకు ప్రాధాన్యత ఇచ్చి యువతకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి. లేకుంటే పరిశ్రమలన్నా స్థాపించి ఎట్టి పరిస్థితుల్లో యువత పాడైపోకుండా తాగుడుకు వీటికి బానిసలైపోతున్నారు, చనిపోతున్నారు. డ్రగ్స్ అవి వీటికి అలవాటవుతున్నారు. నిస్సహాయత ఉన్న యువతను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. అందుకొరకు వెంటనే వాళ్లకు పని కల్పించాలి. ఉద్యోగాలు ఇచ్చి అయినా ఫ్యాక్టరీలైనా సెల్ఫ్ అయినా చేయించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అది నెరవేర్చినట్లయితే మేము సెంట్రల్ గవర్నమెంట్ వరకు కూడా మేము పోరాడతాము. ముందైతే కేసీఆర్తో మేము పోరాడాలని అనుకుంటున్నాము.
అదే వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి. లేనట్లయితే మేము ఏం చేయాలనో అది చేస్తాం. చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండల్ బడియాలపల్లె చెరువులో 2 మృతదేహాలు తేలాయి. మృతదేహాలను గమనించిన గ్రామస్తులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఒక మృతదేహం ఎడమ చేతిపై భాస్కర్, కవిత అని పచ్చబొట్టు ఉన్నట్లు ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు. మృతదేహాలు ఎక్కడి నుండి కొట్టుకొచ్చాయన్నది తేలియాల్సి ఉంది. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలో బడికాయలపల్లికి చెందినటువంటి గ్రామస్తులు కొంతమంది నాకు ఫోన్ చేసి బడికాయలపల్లి పంచాయతీ బడికాయలపల్లి పెద్ద చెరువు నందు ఇద్దరు చనిపోయినారని చెప్పి సమాచారం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి రాగా ఇద్దరు గుర్తు తెలియని మగ వ్యక్తులు, వయసు సుమారు 35 నుంచి 40 సంవత్సరాల వయసు ఉంటుంది. ఇద్దరు కూడా మగ వ్యక్తులే. ఇద్దరు కూడా గుర్తు తెలియని వ్యక్తులు ఎక్కడి నుండో వచ్చి ఈ చెరువులో పడినట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ గ్రామస్తులని వివరాలు సేకరించగా ఈ చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరు కాదని చెప్తున్నారు. తర్వాత ఒక వ్యక్తికి ఎడమ చేతి పైన భాస్కర్, కవిత అని రాసి పచ్చబొట్టు పొడిచినట్లుగా కనిపిస్తున్నది. ఇది వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారా లేకపోతే మరేమైనా ఇతర కారణాలు ఉన్నాయని దర్యాప్తు చేపట్టడం జరుగుతుంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో అఖండ సినిమా రిలీజ్ సందర్భంగా వృద్ధాశ్రమంలో నటసింహ నందమూరి బాలకృష్ణ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు టి రాంప్రసాద్, ప్రెసిడెంట్ ఎస్ఎం షరీఫ్, వైస్ ప్రెసిడెంట్ ఎస్ యువరాజ్, సెక్రటరీ టి రమేష్ బాబు, జాయింట్ సెక్రటరీ ఎం చంద్రశేఖర్ యాదవ్, ట్రెజర్ రాజశేఖర్, నందమూరి అభిమానులు పాల్గొన్నారు. దేనికోసం చేస్తున్నారు మా వీళ్ళు? ఎవరు ఇచ్చేవాళ్ళు ఎవరు? ఆ విషయం వాళ్ళకి తెలిసిందా లేదా? అది రేపు రిలీజ్ బాగా ఆ సినిమా బాగా విజయవంతం కావాలని బాలకృష్ణ ఫ్యాన్స్ మోసేసిన వాళ్ళ కొడుకు ఫ్యాన్స్ అందరికీ అన్నదానము మరియు బాగా బాగుండాలని వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చే కుటుంబాలు అదే ఆడ నాయకులు ఈసారి సిలిండర్ తెచ్చిందే మటుకు దండిగా వాటర్ ఎఫెక్ట్ ఏం లేదా? చూపిస్తున్నాము ఫోటోలు కూడా తీసామన్నా
దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది అసంఘటిత పనిచేస్తున్న హమాలీలకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని హమాలీ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు మునగాల గురూజీ అన్నారు. హమాలీ హక్కుల కోసం నిత్యం పనిచేస్తూ వేతనం పెంపుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రైస్ ఇండస్ట్రీని షెడ్యూల్ పరిశ్రమగా గుర్తించాలని, హమాలీలకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు. బీహార్ హమాలీలను తీసుకొచ్చి స్థానిక హమాలీల పొట్టకొట్టే విధానం సరైనది కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో మేస్త్రి సైదులు, సోమయ్య, హమాలీలు సైదులు, సోము అప్పయ్య పాల్గొన్నారు. దానివల్ల మన గురుజన్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ సంఘంలో చేస్తున్నాం. ఈరోజు మునగాల మండల కేంద్రం బాలాజీ ఫార్బాయిల్డ్ రైస్ మిల్ హమాలీలు ఇలా టీఆర్ఎస్ కార్మిక విభాగంలో చేరడం అనేది చాలా సంతోషకరం. ఇలా హమాలీలు రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక హమాలీలకు కాకుండా బీహార్ హమాలీలకు ఎక్కువ పని కల్పిస్తున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ జిల్లాలో ఇటు హుజూర్నగర్ కానివ్వండి, కోదాడ, మునగాల, సూర్యాపేట ప్రాంతాలలో ఇలా ఫార్బాయిల్డ్ రైస్ ఇండస్ట్రీని ఇలా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్థానికంగా ఉండేటువంటి హమాలీలకు పని కల్పించకుండా దూరం ప్రాంతం నుంచి వచ్చినట్టు హమాలీలకు పని కల్పించడం మూలంగా ఇలా తెలంగాణ హమాలీలు కానీ, సూర్యాపేట జిల్లా హమాలీలు కానీ అలా పని కోల్పోయే పరిస్థితి వచ్చా ఉంది. అందుకే స్థానిక హమాలీలకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, స్థానిక హమాలీలకి ఇలా పని కల్పించాలి. వాళ్ళని రైస్ మిల్లుల్ని షెడ్యూల్ ఎంప్లాయీస్గా గుర్తించాలి, వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి. ఇలా హమాలీలకు, ఇలా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఉన్నది. ఇతర షాప్ గుమస్తాలకు ఎంప్లాయీస్ ఐడి కూడా వర్తిస్తూ ఉంది. కానీ వాళ్ళ రాష్ట్ర రంగంలో, ఫార్బాయిల్డ్ రంగంలో హమాలీల శ్రమతోటి ఇలా ఎక్కువ శ్రమ ప్రభుత్వాలకు ఆదాయం పోస్తూ ఉంది. ఇవాళ ఏ శ్రమలో అయినా ఇలా హమాలీ కార్మికుల యొక్క పాత్ర ప్రముఖంగా ఉంది. కాబట్టి హమాలీ సంక్షేమ బోర్డుని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే హమాలీలకు అన్ని రకాల సౌకర్యాలు వస్తాయి. ఇలా పిఎఫ్ వచ్చినా, ఈఎస్ఐ వచ్చినా, పెన్షన్ వచ్చినా, ప్రమాదాలు జరిగినా, పిల్లల పెళ్ళిళ్ళైనా అన్నిటి కూడా హమాలీ సంక్షేమ బోర్డు వస్తే ఇవాళ ప్రమాదం జరిగితే 5 లక్షలు, 6 లక్షలు భవన నిర్మాణ కార్మికులకు ఏ విధంగా వస్తుందో ఆ రకమైన సౌకర్యాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకే హమాలీ సంక్షేమ బోర్డు అనేది ఇలా దేశవ్యాప్తంగా చూసుకుంటే హమాలీలు ఇలా 20 కోట్ల మంది ఉన్నారు. హమాలీ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ, ఇలా ఫార్బాయిల్డ్ హమాలీల్లో ఇలా సూర్యాపేట జిల్లాలో 11% పెరిగింది. మునగాల ప్రాంతంలో ఐకేపీ వాటికి కానీ అన్ని రకాల వాటికి కూడా ఇలా 11% కలుపు తీవాలి. ₹1,00,000 బిల్లు వస్తే 11,000 కలిపి ₹1,11,000 బిల్లు చెల్లించాల్సిన అవసరం ఉంది. అట్లాగనే కొన్ని రేట్లు కూడా బొంబాయి లాట్ కానివ్వండి, కొన్ని రేట్లు ఎక్కువ దూరం మోతలు, దగ్గర మోతలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ పాఠశాలలో సమయపాలన గడవక ముందే పాఠశాలలు మూసివేశారు. ఏక ఉపాధ్యాయ పాఠశాల కావడం వల్ల తమకు ఇష్టం వచ్చినట్లు సంతకాలు చేసుకొని పోతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. కరోనా మహమ్మారి వల్ల విద్యా వ్యవస్థ నష్టపోయిందని అన్నారు. ఇప్పుడు ఉపాధ్యాయులు పాఠాలు సరిగ్గా చెప్పకుండా విద్యార్థులను మరింత పనికి రాకుండా తయారు చేస్తున్నారని విద్యావేత్తలు మండిపడుతున్నారు. రైతులు యాసంగి సీజన్లో వరి వేయకూడదని ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే సంగారెడ్డి జిల్లా అందోల్ వ్యవసాయ డివిజన్ అధికారిని కె అరుణ రైతులకు తగు సూచనలు ఇచ్చారు. యాసంగి సీజన్లో వరి పంట కాకుండా శనగ, వేరుశనగ, కందులు, పెసర మొదలైన పంటలు వేసుకోవాలని అన్నారు. బ్లాక్ వరి వేసుకుంటే అనేకమైన లాభాలు పొందవచ్చని తెలిపారు. బ్లాక్ వరిలో విటమిన్ డి, సి అనేకమైన మినరల్స్ ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అందోల్ డివిజన్ వ్యవసాయ అధికారినితో ఏఈఓ విజయరత్న పాల్గొన్నారు. నా పేరు అరుణ, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, అందోల్ డివిజన్ పరిధిలో చేస్తున్నాను. ప్రస్తుత కాలంలో మన యాసంగి సీజన్లో వరి వేయొద్దని మన గత కొద్ది కాలంగా గవర్నమెంట్ తరఫున చెప్పడం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో ఏఈఓలు అందరం కలిసి కూడా వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలైనటువంటి శనగ, వేరుశనగ, పెసర, మినుము, కంది లాంటి పంటలు వేసుకోవాలని రైతు సోదరులకు చెప్పడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా తిరిగి అయితే
దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఎఫ్సిఐ కొనుగోలు చేయడందున మనకి గోడౌన్స్ అన్ని నిండిపోయి ఉన్న కారణంగా వరికి ప్రత్యామ్నాయంగా వేరే పంటలకు వెళ్ళాలని సూచించడం జరుగుతుంది. రైతు సోదరులు దీన్ని కొంచెం శ్రద్ధగా గమనించుకొని చేసుకుంటే బాగుంటుంది. అలాగే కాకుండా ఇలాంటి పంటలు కాకుండా ఇంకోటి కొత్త రకంగా మనము ఈ అందోల్ డివిజన్ పరిధిలో మొట్టమొదటిసారిగా మన్సాంపల్లి గ్రామంలో రవీందర్ రెడ్డి గారి ఫీల్డ్లో బ్లాక్ రైస్ అనే డెమో ఒకటి కండక్ట్ చేయడం జరిగిందండి. అయితే ఆ బ్లాక్ రైస్ కూడా మనకు ఫస్ట్ టైం అనమాట ఈ డివిజన్లో. బ్లాక్ రైస్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇది మనం మామూలుగానే పండించుకోవచ్చు. దీన్ని కృష్ణ పంట అని కూడా అంటారు, కృష్ణ వరి అని, బ్లాక్ రైస్ కాబట్టి. దీన్ని మనం వ్యవసాయ పరంగా యాజమాన్య పద్ధతులన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వరి పండించుకున్నట్టుగానే పండించుకోవచ్చు. కానీ దీని యొక్క ఉపయోగాలు చాలా ఉన్నాయండి. మన పాత పద్ధతిలో పండించే పంటలకు దగ్గరగా ఉంటుంది అది. కాబట్టి దీని లోపల బ్లాక్ రైస్ లోపల విటమిన్స్, విటమిన్ డి, విటమిన్ బి, విటమిన్ సి, థైమిన్, నియాసిన్ అండ్ అలాగే మెగ్నీషియం, పొటాషియం ఇలాంటి అన్ని చాలా ఉపయోగకరమైన విటమిన్స్, మినరల్స్ అన్ని ఉంటాయి. బడంపేట్ కార్పొరేషన్లోని శ్రీ హోమ్స్ లో కాలనీ అసోసియేషన్ వారు 2018లో పార్కు స్థలంలో షెడ్ నిర్మించారు. గ్రామ పంచాయతీ రిజిస్ట్రేషన్ ద్వారా సామ నరసింహారెడ్డి, భూపతి రాజు ఇద్దరూ కలిసి 50 ఎకరాలలో వెంచర్ను ఏర్పాటు చేశారు. 2017లో లేఅవుట్ స్థలాన్ని యాజమాన్యం అక్రమంగా వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకొని సామ లక్ష్మారెడ్డికి విక్రయించారని గ్రామస్తులు తెలిపారు. పార్కు స్థలాన్ని సంబంధించిన లేఅవుట్ను కమిషనర్కు అందజేస్తామని, దీనిపై విచారణ చేపట్టాలని కోరారు. ఇది పార్కు, అక్కడి నుంచి ఇక్కడ వరకు పార్కు. ఈ పార్కులో శ్రీ హోమ్స్లో కాలనీ అసోసియేషన్ వారు 2018లో ఏర్పాటు చేసినటువంటి పార్కు స్థలంలో ఒక షెడ్డు కాలనీ అవసరాల నిమిత్తము కాలనీ అసోసియేషన్ వారు కొంతమంది పెద్దల డొనేట్ తోటి షెడ్డు నిర్మాణం చేసుకు ఉన్నారు శ్రీ హోమ్స్ పార్కు లోపల. ఈ శ్రీ హోమ్స్కు సంబంధించినటువంటి యాజమాన్యం ఇక్కడ సుమారు ఒక 50 ఎకరాలు వెంచర్ చేయడమైనది గ్రామ పంచాయతీ లేవట్టేసి. ఆ యజమాను అయినటువంటి సామ నరసింహారెడ్డి గారు, భూపతిరాజు గారు వీరు ఈ వెంచర్ని 2006లో వేయడం జరిగింది. 2015 వరకు వేస్తూనే ఉన్నారు. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 వేసుకుంటూ పోతూనే ఉన్నారు, లేఅవుట్ చేసుకుంటూ పోతుండ్రు. కానీ ఒక్క పార్క్ కూడా ఇక్కడ ఇచ్చిన పాపాన ఓలే. ఈరోజు 2017లో ఉన్నటువంటి లేఅవుట్ స్థలాన్ని యాజమాన్యం పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. 2017లో ఈ యాజమాన్యం రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ రోజు ఉన్నటువంటి కాలనీ అసోసియేషన్ సంబంధించినటువంటి సభ్యులతో పాటు కాలనీ వాసులు 200 నుంచి 250 మంది ఆ రోజు ఈ యాజమాన్యాన్ని కాలనీలో గేరావు చేసి సంబంధించిన ఆఫీస్పై కాలనీకి వచ్చినప్పుడు వాళ్ళని గేరావు చేసి మాట్లాడడం జరిగింది. ఆ రోజు మాట్లాడినప్పుడు ఈ పార్కు స్థలం జోలికి నేను రాను, ఆ పార్కుని మీ కాలనీకే అప్పచెప్తా ఉన్నాను, ఇంకా కొన్ని డెవలప్మెంట్స్ కూడా మిగిలిపోయి ఉన్నాయి, ఆ డెవలప్మెంట్ కూడా చేసి ఇస్తాను రోజు వాగ్దానం చేయడం జరిగింది భూపతిరాజు గారు. దానికి సంబంధించినటువంటి వీడియో ఎవిడెన్స్ కూడా ఉండడం జరిగింది. డాక్యుమెంటుని మళ్ళా సంరెడ్డి లక్ష్మారెడ్డి గారికి అని అల్మాజ్ కూడా వాస్తవులైనటువంటి సంరెడ్డి లక్ష్మారెడ్డి గారికి అమ్మడం జరిగింది 1-2 నెలల ముందు. కొనొద్దు లక్ష్మారెడ్డి, అది పార్కు స్థలం కొనొద్దని చెప్పడం కూడా జరిగింది. యజమాన్య సహకారంతో ఈ లక్ష్మారెడ్డి అనే వ్యక్తి కమిషనర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నా ప్రైవేట్ ల్యాండ్లో నా ప్లాట్లో షెడ్డు నిర్మాణం చేసిర్రు, నాది తొలగించాలని చెప్పి కూలగొట్టని రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కాలనీలంతా అడ్డుకోవడం జరిగింది. కమిషనర్ గారు దయచేసి మీరు విచారణ చేపట్టండి. ఇష్టానుసారం సూర్యాపేట మద్దిరాల పాఠశాలలో సరైన సదుపాయాలు లేవని మద్దిరాల ఎక్స్ రోడ్ వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించారు. భోజన సదుపాయం, మంచినీటి సదుపాయం, బాత్రూమ్ సదుపాయాలు సరిగ్గా లేవని వాపోయారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని, లేదంటే ధర్నాను మరింత ఉధృతం చేస్తామని డిమాండ్ చేశారు.
లేకపోతే వైట్ రైస్ పచ్చి పులుసు, లేకపోతే ఈమె ఉప్మా, లడ్డు ఉప్మా 4 years నుంచి ఇవే 4 years నుంచి పెట్టిందే పెడుతుంది. ఆయన మేము ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినాం, మొన్న పోయి ఫోటో గురించి ఇచ్చినాం, అప్పుడు ఇచ్చినాం, పట్టించుకునే లేదు. నెక్స్ట్ హాస్టల్ క్లాసెస్ మేము సరిగ్గా బోర్డులు లేవు, చాక్ పీసులు లేవు. చాక్ పీస్ అంటే రేట్ ఎక్కువైంది, చాక్ పీసులు బోర్డు లేదు. నెక్స్ట్ టొమాటో ఇట్లా రేట్ ఎక్కువైనాయి, అన్ని తగ్గించుకుంటూ వస్తాయి, సింపుల్ వచ్చినాయి. సరిగా చారులో ఉల్లిగడ్డలు ఉండవు, పచ్చిమిర్చి ఉండదు, కరివేపాకు ఉండదు, ఏది ఉండదు. ఉత్తి చారు, కారం, ఉప్పు, మసాలా ఇది వేసి ఉత్తి చారు చేస్తారు. నీళ్ళ చారు, అది కూడా ఇట్లా నీళ్ళు ఇట్లా పోస్తారు కదా, అట్లా ఉండదు నీళ్ళ చారు. నెక్స్ట్ కనీసం ఏమైనా క్యాబేజీ, ఎగ్ అప్పుడప్పుడు పెడుతుంది. మళ్ళీ నెక్స్ట్ పప్పు, ఫస్ట్ ఖచ్చితంగా మార్నింగ్ అని ఉంటుంది, ఈవినింగ్ అని ఉంటుంది పప్పు. రోజు ఒకటే కూర, చారు. నెక్స్ట్ మార్నింగ్ ఏముండవు, అప్పుడప్పుడు జవాలు పోస్తుంది. మళ్ళీ కొన్ని రోజులకు అనిపించింది, 4 రోజులు మబ్బు పెడుతుంది, తర్వాత పక్కకేస్తుంది. గ్యాస్ ట్రబుల్ రాదంటే మొత్తం పైకి వేసి గ్యాస్ ఒకేసారి సౌండ్ వచ్చి లీక్ అయిపోతుంది సార్. అందరం దెబ్బ కొంతమంది అయితే ఏకంగా గేట్లే ఎక్కిరు. ఇక టీచరు దెబ్బ మెయిన్ ఆపరేట్ చేసి మా దాంట్లో ఏఎన్ఎం లేదు. మొన్న ఒక అమ్మాయికి హార్ట్ అటాక్ వస్తుందంటే, ఆల్రెడీ ఫస్ట్ టైం బ్లడ్ వామిటింగ్ అయిందంట. వస్తుందంటే ఆ అమ్మాయి గ్యాస్ ట్రబుల్ అట్టుంది, లేండి ఏం కాదనంటే ఆ అమ్మాయి నాకు సీరియస్ అయిన అమ్మాయి నా చేతిలో పడిపోయినా ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. అక్క నేను కలిసి బయటికి తీసుకొచ్చినాం. అమ్మాయికి నో బ్రీతింగ్, హార్ట్ దగ్గర చాలా పెయిన్ ఉందంట. టీచర్ కాల్ చేసి ఆమె నిమ్మలంగా ఎత్తింది. ఏం చెప్తే గ్యాస్ ప్రాబ్లం అంటే, ఆమె గ్యాస్ ప్రాబ్లం లేసి నో ప్లేస్ ఉందా, ఆమెకి ఆల్రెడీ ఫస్ట్ టైం బ్లడ్ వామిటింగ్స్ అయినాయి. అది చెప్తున్నా కూడా ఏం కాదు, గోళీలు వేస్తే సరిపోతుంది. టీచర్ కాల్ చేసింది, వాళ్ళ పేరెంట్స్ కాల్ చేసి పర్మిషన్ అడిగిన తర్వాత డాక్టర్ దగ్గర పంపిస్తారు. అప్పటిగా పంపించంట. అంటే ఈ అమ్మాయి చచ్చిపోయినాయి లేదా, ఇలాంటి ఎన్నో జరిగినాయి. ఇంతసేపు అవుతానంటే మేడం ఇట్లా అవుతుందంటే, దుర్గా నేనేం చేయను, మరి అక్కడ అట్లయితే నేనేం చేయను దుర్గా ఇక్కడ అని అంటుంది మేడం. కందుకూరు నుండి కనిగిరి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్ ని తప్పించబోయి ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్తా పడింది. స్థానికులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రయాణికులను కాపాడే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం గాని ప్రాణ నష్టం గాని జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అవసరమైన చర్యలు చేపట్టారు. సోమాజిగూడ డివిజన్ వెంకటేశ్వర కాలనీలో 16 లక్షల నిధులతో మంచినీటి పైప్లైన్ పనులను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. సీఎం సహాయ నిధి చెక్కులు లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మన్నే కవిత, వాటర్ వర్క్స్ మేనేజర్ మమత, వర్క్ ఇన్స్పెక్టర్ రామేశ్వర్, టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆనంద్ పాల్గొన్నారు. ఓకే ఇక్కడ చూడండి అమ్మా, రైట్ కొంచెం బ్యాక్ కాంటాక్ట్ చూడ ఫోటో తీసి రైట్ రైట్ కొంచెం రైట్ సార్. రైట్. బులెటిన్స్ ముగించే ముందు ఇంకోసారి హెడ్లైన్స్ చూద్దాం. వరద ప్రాంతాలను పరిశీలించిన సీఎం, ప్రత్యేక హెలికాప్టర్లో బాధితుల పరామర్శ.
ధాన్యం కొనాలంటూ సుభద్ర డిమాండ్. రైతులకు న్యాయం చేయాలంటూ ఆందోళన. చిత్తూరు జిల్లా చెరువులో మృతదేహాలు, వివరాలు తెలియాల్సి ఉందన్న ఎస్ఐ. పైప్ లైన్ పనుల ప్రారంభం, శ్రీకారం చుట్టిన జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే. ఈ బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.